లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. సాబ్ గారు, ఎందుకని ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి? ఈ ఫైల్స్ మాయమవడం ఏంటి? అసలు దీనికి ఎలా వెలుగులోకి వచ్చింది? ఈ అంశం మీ దృష్టికి ఎలా వచ్చింది? అంటే తమరికి అదేవిధంగా ప్యానలిస్టులు రామ్ కుమార్ గారికి ఉమ్, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. నమస్కారం సాబ్ గారు. సో మీరు దాదాపు కూటమి మహాప్రపంచం సృష్టించింది, ఒక విధంగా సునామీ అని చెప్పుకోవాలి. ఉమ్, మార్నింగ్ మా అధినాయకుడు కూడా ఉమ్, ప్రెస్ మీట్ పెట్టి కీలకమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడుతూ ఉమ్, గత ప్రభుత్వం అరాచకాలు, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందికి గురి చేసే విధంగా ఉమ్, వ్యవహరించడం, ఉమ్, మరి వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని చేశారు. మేము అలా కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందించడానికే మేము అందరం కలిసి ఈ అరాచక ప్రభుత్వం మీద పోరాడామని చెప్పారు. ఉమ్, దీంట్లో ప్రధానంగా ఏంటంటే, ఈ రోజు మనం చూసుకున్నప్పుడు ఎవరైతే వైకాపా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలకు సహాయ సహకారాలు అందించారో ఉమ్, వారితో పాటు ముఖ్యమంత్రికి మనం చాలా సార్లు చెప్పుకున్నాం, ఐఏఎస్ ఆఫీసర్లు ఐఆర్ఎస్ అని, ఉమ్, ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్ బాస్ అని, ఉమ్, ఈ ఎవరైతే అవుట్ రేట్ గా పనిచేశారో వాళ్ళందరూ కూడా మరి మెడికల్ లీవ్ మీద వెళ్తామో లేకపోతే సెలవులు పెట్టుకోవటమో ఏదో ఒక విధంగా ఇవన్నీ ఇష్యూలు చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే సిఐడి చీఫ్ ఈయన సంజయ్ చూస్తే ఆయన లాంగ్ లీవ్ మీద అసలు నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు సిఎస్ గారు ఏ విధంగా జవహర్ రెడ్డి గారు ఆయనకు ఆమోదం చేస్తారండి? మేమేమంటామంటే, కొత్త ప్రభుత్వం ఇంకా 2 రోజుల్లో ఏర్పడబోతుంది. ఉమ్, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం. ఉమ్, అది అయిపోయిన తర్వాత ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అందుబాటులో ఉండాలండి. వాస్తవంగా ఉమ్, కొత్త ప్రభుత్వం ఏర్పడేటప్పుడు పాత అధికారులు అందుబాటులో ఉండాలి. ఏదైతే కొత్త ప్రభుత్వానికి వచ్చేటువంటి కొన్ని మరి సందేహాలను కూడా వాళ్ళు నివృత్తి చేయాలి. అవును. అప్పటికప్పుడు ప్రభుత్వంలో ప్రధానమంత్రి అంటే ఏముంది పరిస్థితి, అదే వాటి గురించి అన్నిటి గురించి కూడా వచ్చిన కొత్త ప్రభుత్వానికి వివరించాలి కదా. వివరించాలి. ఉమ్, దాంతో పాటు ఈ ఫైలింగ్ అండి, మనం చూసాం ఈ ఉమ్, ఆఫీసు ఇవన్నీ కూడా ఏంటంటే, ఒక నెల రోజుల ముందలే అసలు మేము ఏదో సర్వర్ ప్రాబ్లం ఉంది, దీన్ని ఉమ్, అప్గ్రేడ్ చేస్తున్నాం అని చెప్పి వైకాపా వాళ్ళు నానా విధాలుగా తంటాలు పడ్డారు. అవును. ఏదో విధంగా ఆ ఫైల్స్ ని మొత్తం మాయం చేయాలని చెప్పి ఉమ్, ఆ రోజు కూడా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా మీరు ఈ ఫైలింగ్ విధానాన్ని ముట్టుకోవటానికి వీల్లేదని చెప్పి హెచ్చరికలు జారీ చేశారండి. ఈసీ కోడ్ దాంతో పాటు రాసినట్టున్నారు కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రాసామండి మేము. ఉమ్, ఉమ్, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ కు ఉమ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాస్తే రాజీవ్ కుమార్ గారు స్పందించారు. ఆ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఉమ్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ స్పందించి లేదండి, ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఫైల్స్ గానీ బయటికి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పి ఉమ్, ఆయన ఒక విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఉమ్, మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చారు. ఉమ్, ఇప్పుడు ప్రధానంగా ఏమవుతుందంటే, వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు మనకు తెలిసే ఉండిద్ది. ఇప్పుడు ఆ ఎస్పీల పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదండి. వాస్తవంగా ఉమ్, 12 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అవుట్ రేట్ గా ఉమ్, మరి మా నాయకుల మీద దౌర్జన్యాలు చేయటం, మా నాయకుల్ని అక్రమ అరెస్టులు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తప్పుడు పేపర్లు సృష్టించారు చాలా మటుకు. ఉమ్, మరి అచ్చెన్నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర కుమార్ గారు కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు, ఆయనతో పాటు అచ్చెన్నాయుడు కావచ్చు, yes, ఇట్లా. ఉమ్, అంటే కొల్లు రవీంద్ర గారు అయితే అసలు విచిత్రమైన కేసు అండి. ఉమ్, ఆయన ఇంటి దగ్గర ఉంటే ఎవరినో మర్డర్ చేశారని చెప్పి ఆయన మీద కేసు ఫైల్ చేశారు. ఉమ్, పైపెచ్చు ఆయన కూడా తీసుకెళ్లి రిమాండ్ లో పెట్టి చేసేసి నాన్న ఇబ్బందులు పెట్టారు. ఉమ్, దీంతో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఉమ్, మరి లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు అడుగడుగున ఆటంకాలు సృష్టించారండి. అడుగడుగున ఉమ్, మరి ఆయన నుంచున్న స్టూల్ పీకేశారు. లేదు